హాయ్ వ్యూవర్స్, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం నమోదైంది. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే పుష్ప 2 ప్రీమియర్ షో బెనిఫిట్ షో చేశారో ఫ్యాన్స్ కోసం సంధ్య థియేటర్లో, ఆర్టీసీ క్రాస్లో ఉన్నటువంటి సంధ్య థియేటర్లో, అక్కడికి అల్లు అర్జున్ అభిమానుల్లో జోష్ నింపడం కోసం ఆ థియేటర్కి వెళ్ళి అక్కడ సినిమా చూడడం జరిగింది. ఇందులో భాగంగా ఆ బెనిఫిట్ షోకు వెళ్ళిన ఒక కుటుంబం, నలుగురు పిల్లలతో సహా ఒక కుటుంబం వెళ్ళింది. ఇద్దరు పిల్లలు, ఇద్దరు భార్యాభర్తలు అక్కడికి వెళ్ళారు. అయితే అల్లు అర్జున్ వస్తున్న విషయం తెలుసుకొని చాలామంది భారీగా అభిమానుల థియేటర్కు తరలి రావడం జరిగింది. అందులో భాగంగా అక్కడ తొక్కిసలాట జరగడం జరిగింది. ఆ తొక్కిసలాటలో అక్కడ ఒక మహిళ, రేవతి అనే మహిళ మృతి చెందింది. అందులో భాగంగానే ఆ రేవతి అనే మహిళ యొక్క కుమారుడు, చిన్నపిల్లడు, బుడ్డడానికి 12 సంవత్సరాలు ఉంటాయి. ఆ అబ్బాయి కూడా తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళను హూటాహూటిన అక్కడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన వెంటనే రేవతి చనిపోయిందనే విషయాన్ని డాక్టర్లు ధృవీకరించడం జరిగింది. అయితే ఆ చిన్న పిల్లోడు కూడా, బాబు కూడా ఆసుపత్రిలోనే ఇంకా ఇప్పటికీ కూడా హాస్పిటల్ బెడ్ మీదనే ఉన్నారు. పరిస్థితి కూడా సీరియస్గా ఉందన్నారు. కానీ ఈ మధ్యన ట్రీట్మెంట్కి స్పందిస్తున్నాడని, వెంటిలేటర్ ద్వారానే లిక్విడ్ ఆహారం అందిస్తున్నామని చెప్పేసి వైద్యులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈలోపే ఈ అల్లు అర్జున్ చేసిన చర్య అంటే అక్కడికి పోలీసులకు సమాచారం అందించలేదు, ఆయన నేరుగా వెళ్ళిండు అని చెప్పేసి కొంతమంది మానవ హక్కుల సంఘాలు, కొంతమంది ఉద్యమకారులు, వివిధ సంఘాల నేతలు కూడా వెళ్ళి ఆ ప్రాణానికి విలువ కట్టాలని చెప్పేసి ఈ అల్లు అర్జున్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అంటే సెలబ్రిటీలు అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారని చెప్పేసి వాళ్ళంతా కూడా కోర్టును ఆశ్రయించడం, అటు కేసులు వేయడం జరిగింది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ పై నమోదైన కేసులో భాగంగానే పోలీసులు ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అంటే అల్లు అర్జున్ పైన 2 సెక్షన్ల కింద కేసు పెట్టారు. అందులో ముఖ్యంగా భారతీయ న్యాయ సంహిత కింద 105 సెక్షన్ కింద కేసు పెట్టారు. మరోవైపు భారతీయ న్యాయ సంహిత ఆర్టికల్ నెంబర్ 118 క్లాస్ 1 కింద కూడా ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. అయితే న్యాయ నిపుణులు ఏమంటున్నారంటే ఇవి అన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులు, కనీసం ఈ సెక్షన్ల కింద కేసు నమోదైతే 5 నుంచి 10 ఏళ్ళు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే మరోవైపు ఈ అరెస్ట్ అనేది దేశవ్యాప్తంగా కాదు, దాదాపు విదేశాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తుంది. నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మరోవైపు నార్త్ ఇండియా దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ అభిమానులు కూడా ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం, అల్లు అర్జున్ విడుదల చేయాలని చెప్పేసి వారంతా కూడా ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్పై స్పందించింది. తీవ్ర అన్యాయం అని, ఒక హీరో ఒక థియేటర్కి వెళ్తే అక్కడ పోలీసులకు హీరో డైరెక్ట్గా ఎలా ఇన్ఫామ్ చేస్తాడని చెప్పేసి అదంతా కూడా వాళ్ళ పిఆర్ వాళ్ళు చూసుకుంటారు, అది పోలీసులు చూసుకోవాలని చెప్పేసి ఏదైనా ఉంటే అల్లు అర్జున్ సిబ్బందిని అరెస్ట్ చేస్తే అది వేరే విషయం. కానీ ఈ కేసులో డైరెక్ట్ అల్లు అర్జున్ లాంటి సూపర్ స్టార్ని, ప్యాన్ ఇండియా స్టార్ని ఎలా అరెస్ట్ చేస్తారని, హీరోకి వేరే పనులేమి ఉండవా, ఎక్కడికైనా వెళ్తే హీరోనే పోలీసులతో డైరెక్ట్ మాట్లాడాలని చెప్పేసి వాళ్ళంతా కూడా వాదనలు వినిపిస్తున్నారు. వాళ్ళంతా కూడా అల్లు అర్జున్కు మద్దతుగా ట్వీట్లు పెడుతున్నారు, అల్లు అర్జున్కు సపోర్ట్గా నిలుస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ అనేది రాజకీయ రంగు పులుముకుంది. ఏదైతే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఉందో ఆ బీఆర్ఎస్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనేది రేవంత్ రెడ్డి కావాలని కక్షపూరితంగా చేసిందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వాదిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయమని, అరెస్ట్ చేసిన ప్రాసెస్ మేము ఖండిస్తున్నామని చెప్పేసి బీజేపీ కూడా అంటుంది. మరోవైపు బాలీవుడ్ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం అని చెప్పేసి ఆయనకు అనుకూలంగా ట్వీట్లు చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా ఇప్పుడు ఏదైతే ఈ కేసు నమోదైందో ఈ కేసులో 14 రోజులు ఏదైతే కోర్టు రిమాండ్ విధించిందో ఆ రిమాండ్ను సవాల్ చేస్తూ క్వాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది అల్లు అర్జున్. అయితే క్వాష్ పిటిషన్ కూడా వాళ్ళు ఏదైతే కోర్టు బెంచ్కి వచ్చిందో ఆ క్వాష్ పిటిషన్పై మేము వాదనలకి ఏకీభవించలేమని చెప్పేసి కోర్టు కూడా తీర్పు వెలువరించి 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే మొత్తంగా ఈ అల్లు అర్జున్ ఏదైతే ఈ 2 సెక్షన్లో భారతీయ న్యాయ సంహిత కింద ఈ 2 సెక్షన్ల కింద అరెస్ట్ అయ్యారో, అసలు ఈ నాన్ బెయిలబుల్ వారెంట్పై తర్వాత రేపు భవిష్యత్తులో కూడా అల్లు అర్జున్కి ఏ విధంగా ఒకవేళ శిక్ష రుజువైతే, ఏ విధంగా నేరం రుజువైతే ఏ విధంగా శిక్ష పడే అవకాశం ఉందో మనం న్యాయ నిపుణులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం ఫోన్లో అందుబాటులో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ రమేష్ గారు. మనం రమేష్ గారితో ఒకసారి ఫోన్ మాట్లాడదాం. ఆయన ఏమంటారు అసలు, అంటే ఈ నేరం రుజువు అవుతుందా, రుజువు అయితే ఈ 2 సెక్షన్ల కింద అల్లు అర్జున్కి ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉంది, ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్ వేయాల్సిన స్టెప్ ఏంటి, ఒకవేళ ఏదేస్తే అల్లు అర్జున్ దీంట్లోకి వెళ్ళి ఎస్కేప్ అవ్వచ్చు, లేకపోతే నిజంగానే అల్లు అర్జున్ ఇరుక్కున్నాడా, లేకపోతే నిజంగానే అల్లు అర్జున్ కావాలని చేశాడా, ఆ సెక్షన్లు ఏం చెప్తున్నాయని చెప్పేసి మనం ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్, నరేష్ గారు. నమస్తే అండి. నేను పొలిటికోస్ మీడియా నుంచి రాజమేంద్రన్ మాట్లాడుతున్నాను సార్. సార్ ఇదే అల్లు అర్జున్ కేసు నమోదై ఆయన అరెస్ట్ కూడా కావడం జరిగింది. ఆయనకు కోర్టు కూడా 14 రోజులు రిమాండ్ విధించిందని అంటున్నారు. ఏదైతే ప్రధానంగా ఆయన కింద భారతీయ న్యాయ సంహిత 105 సెక్షన్ అండ్ ఆర్టికల్ 118 క్లాస్ 1 కింద కూడా ఆయన మీద కేసులు నమోదు చేసినామని చెప్పేసి హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. అసలు ఈ కేసులు అంటే ఏంటి సార్, దీని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? 105 ఏంటంటే 105 బిఎన్ఎస్ అనేది భారతీయ న్యాయ సంహిత అనేది యాక్చువల్లీ
ఇది నాన్ బెయిలబుల్ కింద వస్తుంది. ఓకే. ఈ సెక్షన్ లో యాక్చువల్లీ ఈ చేయాలంటే ఈ నేరాన్ని విచారించాలంటే ఒక సెషన్స్ కోర్టు మాత్రమే అధికారం ఉంటుంది. ఓకే. వీళ్ళు మేజిస్ట్రేట్ దగ్గర రిమాండ్ చేసుకుంటారా అని బెయిల్ రావాలని రూల్ ఏమీ లేదు. ఓకే. కాకపోతే ఏంటంటే ఇంట్లో 5 నుంచి 10 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉంటుంది. ఓకే. అయితే ఇది నాన్ బెయిలబుల్ వీర్లీ. అదే అలాగే 118 బిఎన్ఎస్ కూడా అది 3 years కూడా పనిష్మెంట్ ఉంది దానికి. అది కూడా ఒకవేళ పరిగణలో తీసుకుంటే కోర్టు ఒకవేళ ప్రాసిక్యూషన్ వాళ్ళు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ప్రాసిక్యూషన్ వాదనలు బట్టి కోర్టు ఇవ్వాలా లేదనేది వాళ్ళ సెక్షన్ మీద వాళ్ళు కన్సిడర్ చేస్తారు అంతే. కాకపోతే కేసీఎల్ ఇది నాన్ బెయిలబుల్ అనేది మాత్రం బెయిల్ రావడం అనేది కష్టం. అయితే నెక్స్ట్ దీనికి ఏదైనా వేయాలంటే సెషన్స్ కోర్టులోనే దీని వాదనలు విప్పించుకోవడం జరగడం జరుగుతుంది. ఓకే. సార్ ఏదైతే ఇప్పుడు ఈ సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్లు నేరం రుజువు అయితేనే వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుందా, లేదు అని అంటే పోలీసులు వాంటెడ్లీ కావాలని పెట్టొచ్చా ఇవి? అంటే కేసు తీవ్రత ఏ విధంగా ఉంటే ఈ సెక్షన్లు పెట్టే అవకాశం ఉంటుంది? లేదండి, అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టి సెక్షన్లు పెడతారు ప్రాసిక్యూషన్ వాళ్ళు. ఓకే. అంతే తప్ప ఇది ఇక్కడ జరిగింది కూడా ఇదేం ఉద్దేశపూర్వకంగా జరిగింది కూడా కాదు. కాకపోతే ఇది అక్కడ జరిగే పరిణామాలను బట్టే సెక్షన్లు అవి దీనికి పరిగణలో తీసుకుని దీనికి పెడుతుంటారు. కాకపోతే ఇది 105 ఏదైతే ఉందో ఇది మాత్రం ఇది నాన్ బెయిలబుల్. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద వస్తుంది. అయితే దీని మీద క్వాష్ కూడా వెళ్ళారు. క్వాష్ లో కూడా వాదన చేయడానికి కూడా ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయిపోయాయి. అవును. అంటే కాష్ పిటిషన్ ఇక్కడ ఒక విషయం అయితే ఏదైతే ఈ కీలకమైన 2 సెక్షన్లు ఉన్నాయో నాన్ బెయిలబుల్ కేసులో వీటి మీద కూడా కాష్ పిటిషన్ వేసుకోవచ్చా? వేసుకుంటే కోర్టు ఏ విధంగా చూస్తుంది దాన్ని? నేరం రుజువు అయితే కంపల్సరీ పనిష్మెంట్ పడుతుందండి. పనిష్మెంట్ అనుభవించవచ్చింది. ఓకే. ఎందుకంటే ఇది పోలీసులు ఉద్దేశపూర్వకం పెట్టిందే కదా, అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టి ఆ సెక్షన్ అప్లికేబుల్ అయింది అంతే. ఓకే. అంతవరకే తప్ప ఇదేం వాళ్ళు ఏం చేసింది ఏం కాదు. ఇది ప్రాసిక్యూషన్ వాదన విన్న తర్వాత కోర్టు కన్సిడర్ చేసి అది ఆ సాక్ష్యాలను బట్టి అక్కడ విధానం బట్టి ఆ ఎలిగేషన్ బట్టి కోర్టు పరిగణలో తీసుకుంటారు అది పనిష్మెంట్ ఇవ్వాలా వద్దని. ఓకే. అంటే ఎగ్జాక్ట్గా ఏదైతే 105 సెక్షన్ ఉంది సార్ ఆ బిఎన్ఎస్ కింద అది ఎందుకు నమోదు చేస్తారు? అది ఒకసారి చెప్పగలుగుతారా? అది యాక్చువల్లీ ఆ సెక్షన్ కింద ఏంటంటే అది దోషపూరిత లేదా నరహత్య కింద పరిగణించబడుతుంది. అది ప్యూర్లీ నాన్ బెయిలబుల్. అది ఆ సెక్షన్ కింద విచారించాలంటే సెషన్ కోర్టుకి అధికారం ఉంటుంది. ఓకే. మేజిస్ట్రేట్ కోర్టుకి లేదు. సెషన్ కోర్టు దాంట్లో సెషన్ కోర్టే ట్రయల్ జరుగుతుంది. ట్రయల్ మాత్రం ట్రైబల్ వైది సెషన్ కోర్టు ఓన్లీ. ఓకే. ఓకే. అంటే ఏదైతే ఈ 7 సంవత్సరాలకు పైన శిక్ష పడే కేసెస్ ఉంటే వాటి మీద మాత్రమే బెయిల్ ఇచ్చే అవకాశం లేకుండా నాన్ బెయిలబుల్ కేసెస్ చేస్తారు కదా సార్, ఇప్పుడు ఈ విషయంలో కూడా అదే జరిగింది అనుకోవచ్చా? అదే జరిగింది. ఎందుకంటే 3 years ఎక్కువ ఉన్న కేసులన్నీ కూడా ట్రైబల్ వైది ఓన్లీ సెషన్స్ కోర్టే పరిగణలో తీసుకుంటారు. ఓకే. ఓన్లీ మిగతా 3 years బిలో ఉన్న కేసులన్నీ కూడా మేజిస్ట్రేట్ కోర్టు తీసుకుంటారు. ఓకే. అయితే ఈ కేసులో మట్టుకి ఇప్పుడు రిమాండ్ చేసినా మెడికల్ కి పంపించినా తర్వాత రిమాండ్ కి వెళ్ళినా కూడా తర్వాత బెయిల్ అనేది ట్రై చేసుకోవాలి సెషన్స్ కోర్టులోనే వేసుకోవాలి. ఓకే. సో అంటే ఇప్పుడు ఒకవేళ 2-3 రోజుల అనంతరం కావచ్చు, 3-4 రోజుల అనంతరం కావచ్చు, ఏమన్నా సత్ప్రవర్తన అని కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ ఈ చట్టంలో ఏమన్నా లొసుగులు ఉన్నాయా వాడుకొని బయటకు రావడానికి? అట్లా ఏమన్నా అవకాశం ఉంటుందా? లొసుగులు ఏమి ఉండవండి. దీంట్లో అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఏమైంది ఏంటి, అక్కడ అంతా పరిగణలో ఎఫ్ఐఆర్ లో ఏమి రాశారు, ఎలిగేషన్లు అసలు ఏముంది, వాళ్ళ పోలీసులు ఇచ్చిన వాదనలు ఏంటి, ప్రాసిక్యూషన్ వాదనలు ఏంటి అన్ని విన్న తర్వాత డిఫెన్స్ కూడా విన్న తర్వాత కోర్టు ఒకవేళ బెయిల్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఇది. ఓకే. అంటే ఒకవేళ డైరెక్ట్ గా దీని ఏమి నేరం చేసినట్టు నేరపూరితంగా ఏమి లేదు ఇక్కడ. ఉద్దేశపూర్వకంగా చేసిన నేరం అయితే కాదు ఇది. ఓకే. ఇది యాక్చువల్ ఏంటంటే ప్రీమియర్ షో అనేది పర్మిషన్ ఇచ్చారు కానీ సెలబ్రేట్స్ పర్మిషన్ లేదు ఇక్కడ. ఓకే. అది సెలబ్రేట్స్ వచ్చారు కాబట్టి తొక్కిలో జరిగింది. అంటే ఒకవేళ ఇక్కడ ఫ్యాన్సీది తప్పు ఉంది, అక్కడ సెలబ్రేట్స్ కూడా తప్పు ఉంది, ఇద్దరు కూడా తప్పు ఉంది. కానీ కాకపోతే ఇక్కడ బందోబస్తు లోపం కూడా ఉంది. అవును. ఇక్కడ ఏమైతే సెలబ్రిటీస్ వస్తున్నాడని తెలిసిందో ఇక్కడ బందోబస్తు ఎక్కి పెట్టుకోవాలి. గవర్నమెంట్ చేయవలసిన పని అది. అవును. అది వాళ్ళు చేయలేదు. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అనేది సినిమా అనేది ఎవరైనా వస్తారు. సినిమా సోషల్ డేక్ అదే ఉంది, దాంట్లో ఫ్యాన్స్ అనేది ఎలా వస్తారు ఆ టైంలో. అవును. తొక్కిసలాట జరిగిందంటే దానికి కారణం సెలబ్రిటీస్ రావడం వల్ల ఎక్కువైంది. ఇప్పుడు ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాకి సంబంధించి ఎవరికైతే ఏ ఏరియా కిందకి వస్తుందో ఆ పోలీసుల మీద కూడా మరి ఈ కేసు పెట్టచ్చు కదా సార్? ఎందుకంటే వాళ్ళు వస్తుందని చెప్పిండ్రు, గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది ప్రీమియర్స్కి. అసలు అలాంటప్పుడు వీళ్ళు కూడా కొంచెం ఎక్కువ భద్రతను పెట్టలేదు కదా, మరి దాన్ని పోలీసులను ఏం శిక్ష లేవా దానికి?
ఉంటుంది. పోలీసు లోపం కూడా ఉంటుంది కదా. పోలీసు లోపం కూడా పరిగణలో తీసుకోవాలి మరి కోర్టు, అది కూడా చూసుకోవాలా. ఎందుకంటే కోర్టు తీసుకుంటది అది కూడా. ఓకే. ఇప్పుడు అదే కదా డిఫెన్స్ అదే వాదిస్తారు. డిఫెన్స్ వాళ్ళు ఏంటంటే అదే తీసుకుంటారు. ఓకే. అది పోలీసు వారికి బందోబస్తు అక్కడ ఏముంది, అక్కడ ఏం చేస్తారు అసలు, అదేమో ఆయన ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఓకే. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు బందోబస్తు ఎందుకు పెంచుకోలేదు. ఓకే. ఇది డిఫెన్స్ ఎలాగే ఎట్లయినా అది వాదన చేస్తారు అక్కడ. ఓకే. అట్లా. సో మొత్తంగా ఈ 2 కేసులలో ఒకవేళ నేరం రుజువైతే అల్లు అర్జున్కి ఎన్నేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది, చట్టం ఏం చెప్తుంది? ఇది చట్ట ప్రకారం అయితే మట్టి 105 BNS భారత న్యాయ సంహిత ప్రకారం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల శిక్ష ఉంది. ఓకే. ఓకే. కోర్టు 5 సంవత్సరాలు వేయచ్చు, 10 సంవత్సరాలు వేయచ్చు. అది కోర్టు కేసు తీవ్రతను బట్టి, కేసు వాదనను బట్టి, వాళ్ళకి ప్రాసిక్యూషన్ అక్కడ చేసినట్టు విట్నెస్ బట్టి, ఓకే, అక్కడ ఎవిడెన్స్ బట్టి, సాక్ష్యాలను బట్టి కేసు నడుస్తుంది. ఓకే. ఆ సాక్ష్యాలు కరెక్ట్ గా ఉన్నాయి, ప్రాసిక్యూషన్ దాన్ని ప్రూవ్ చేసుకుంటే శిక్ష పడుతుంది. ప్రూవ్ చేసుకోకపోతే కేసు అక్విట్ అవుతుంది అంతే. ఓకే. ఒకవేళ అన్ని నేరారోపణలు అన్ని రుజువు అయితే, అంటే ఇప్పుడు నిందితులుగానే ఉన్నారు కదా, ముద్దాయిగా మారితే పరిస్థితి ఏంటి? ముద్ద పరిస్థితి తర్వాత అప్పీల్కి వెళ్ళవలసింది హైకోర్టే. నెక్స్ట్ సెషన్ తర్వాత హైకోర్టుకే, తర్వాత నెక్స్ట్ అప్పీల్. ఓకే. ఒకవేళ పనిష్మెంట్ పడితే అక్విట్లు అయితే, ఎక్కడ అక్విట్లు అయితే బయటకు వచ్చేస్తాడు. ఓకే. ఒకవేళ రుజువు అయితే ఈ 2 సెక్షన్లు కలిపి ఎంత పడవచ్చు అంటే 2 కలిపి, అది ఇప్పుడు ఇది 5 నుంచి 10 ఏళ్ళు అంటున్నాం కదా, ఇంకొక సెక్షన్ ఉంది కదా. అంతే అండి. 5 నుంచి 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 నుంచి 10 సంవత్సరాలు వేయొచ్చింది. ఎంతవరకైనా వేయచ్చు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేకపోతే ఎప్పుడైనా వేయచ్చు పనిష్మెంట్. అచ్చా. ఓకే. ఓకేనండి. థ్యాంక్ యూ రమేష్ గారు. యా, వెల్కమ్. యా, థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా పరిస్థితి. ఏదైతే అల్లు అర్జున్ పైన 2 సెక్షన్లు నమోదైనాయో, ఏ నేరారోపణలో అయితే ఆయన పోలీసులు అరెస్ట్ చేశారో ఆ నేర ఆరోపణలు రుజువు అయితే అల్లు అర్జున్కి 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఈరోజు ఉదయాన్నే అంటే మధ్యాహ్నం సమయంలో అల్లు అర్జున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముందుగా ఏదైతే ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఉందో అక్కడ ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ అన్ని ముగించుకొని తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి అక్కడ అన్ని టెస్టులు చేసి అల్లు అర్జున్ ఫిట్ ఉన్నాడు, ఓకే, పర్ఫెక్ట్ అని అనుకున్న తర్వాత అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్ళి అక్కడ విచారణ చేపట్టి అక్కడ విచారణలో న్యాయస్థానం అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధిస్తూ చెంచల్గూడ జైలుకి తరలించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా ఇది పరిస్థితి. దీనికి సంబంధించి అంటే రేపు సాటర్డే సండే కోర్టు హాలిడేస్ ఉంటాయి. తర్వాత పరిస్థితి అంటే 2-3 రోజుల తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు మళ్ళీ ఆ కోర్టును సంప్రదించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరి వాళ్ళు ఏ విధంగా వాదనలు చేసి ఆ కోర్టును సంప్రదిస్తారో చూడాలి. ఇటువైపు పోలీసులేమో అల్లు అర్జున్ అనే వ్యక్తి మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, ఆయన టీం కూడా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, నేరుగా అంత పెద్ద సూపర్ స్టార్ థియేటర్కి వచ్చిన తర్వాత తొక్కులాట జరిగింది, ఆ తొక్కిసలాటలో మా ప్రమేయం ఏం లేదు, మా వైపు తప్పేం లేదని చెప్పేసి పోలీసులు ఏదైతే కోర్టు ముందు వాళ్ళ వాదనలు వినిపించడం జరిగింది. మరోవైపు అల్లు అర్జున్ టీం ఏం చెప్పారంటే మేము ఇప్పుడు కాదు భయ్, మేము 4-5 రోజుల కిందటనే చెప్పినాం మేము వస్తున్నామని చెప్పేసి. కానీ పోలీసులు అక్కడ భద్రతా వైఫల్యం వాళ్ళదే, కానీ మాకు దీనిలో ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఇదే కేసులు ఇదివరకు ఆల్రెడీ సంధ్య థియేటర్ మేనేజర్ని, సంధ్య థియేటర్ సిబ్బందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళను కూడా లోపల వేయడం జరిగింది, అరెస్ట్ చేసి. సో కానీ ఇప్పుడు ఈ కేసులో మళ్ళీ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే వరకు ఈ కేసు మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటు సంధ్య థియేటర్ కూడా మా ప్రమేయం లేదు, ఇది పోలీసుల వైఫల్యము, అల్లు అర్జున్కి సంబంధించిన టీం వైఫల్యం అని చెప్పిన సంధ్య థియేటర్ చెప్తుంది. పోలీసులు ఏమో అల్లు అర్జున్ వైఫల్యం అని చెప్తున్నారు. అల్లు అర్జున్ ఏమో పోలీసు డిపార్ట్మెంటు అల్లు అర్జున్ వాళ్ళు కూడా వాదనలు చేస్తున్నారు. మొత్తంగా ఇది పరిస్థితి. ఇది ఎన్ని మలుపులు జరుగుతుంది రాబోయే రోజుల్లో, ఎటువైపు ఇది టర్న్ తీసుకుంటుంది, ఇటు పొలిటికల్ రంగు తీసుకుంటుంది. ఏదైతే దీన్ని బీఆర్ఎస్ కూడా దాన్ని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కావాలని చేస్తున్నాడు. మొన్న ఒక ఫంక్షన్లో అంటే ఏదైతే ప్రెస్ మీట్ జరిగిందో సక్సెస్ మీటు, అల్లు అర్జున్కి సంబంధించిన పుష్ప 2 సక్సెస్ మీటు, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సీఎంకి డిప్యూటీ సీఎంకి ఏదైతే థ్యాంక్స్ చెప్పిండో అల్లు అర్జున్, అక్కడ వాళ్ళ పేర్లు స్పష్టంగా పలికిండు. కానీ తెలంగాణకు వచ్చేసరికి సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు. సీఎం రేవంత్ రెడ్డి గుర్తు రాలేదు. ఇక్కడ సీఎం ఎవరో కూడా అల్లు అర్జున్కు తెలియదు. కాబట్టి అల్లు అర్జున్ను సీఎం రేవంత్ రెడ్డిని అవమానించే విధంగా స్పీచ్ ఇచ్చిండు అని చెప్పేసి బీఆర్ఎస్లో ఆ క్లిప్పులు కట్ చేసేసి వాళ్ళ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కావాలని అల్లు అర్జున్ అరెస్టు కాంగ్రెస్ పార్టీ వేయించింది, రేవంత్ రెడ్డి వేయించింది చెప్పని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అసలు మాకు ఏ సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పేసి ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయాలు లేవని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇదివరకే దాని మీద స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు బీజేపీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎన్నో పెద్ద పెద్ద నేరాలు చేసిన వ్యక్తులను మీరు వట్టిగా వదిలేసేసి ఈ వ్యక్తిని, ఒక సెలబ్రిటీని తన ప్రమేయం లేకుండా జరిగిన ఒక విషయంపై
అండ్ ఆ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పని బీజేపీ కూడా దీన్ని ఖండించడం జరుగుతుంది. మరోవైపు అన్ని ఇండస్ట్రీలు, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్, బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలు కూడా అల్లు అర్జున్ యొక్క అరెస్ట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి, అల్లు అర్జున్కు సపోర్ట్గా నిలుస్తున్నాయి. అల్లు అర్జున్ వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి అని వాళ్ళ హ్యాష్ ట్యాగ్స్ మొత్తం సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తీసుకుపోతుందో దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కూడా మీ పొలిటికోస్ మీడియా మీకు అందిస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.